విద్యార్థులు ధర్నా లాంటి ఆలోచనలను విరమించుకోవాలని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ దగ్గుమాటి శ్రీహర్రావు విజ్ఞప్తి చేశారు. మే 2023 నుంచి పీఆర్ విషయంలో మొదటి సమస్య మొదలైందన్నారు. జూన్ 2024న గత మెడికల్ కౌన్సిల్ రిజైన్ చేసింది. ఆ తర్వాత మే 27న కొత్త జనరల్ బాడీ మీటింగ్లో విద్యార్థులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో చర్చించామని శ్రీహర్రావు తెలిపారు. జూన్ 30న ఆకస్మికంగా విద్యార్థులు ధర్నాకు దిగారని చైర్మన్ తెలిపారు. ఎన్ఎంసీతో చర్చించి ఆన్లైన్ ఆఫ్లైన్ లాంటివి లేకుండా విద్యార్థులందరికీ న్యాయం చేసేలా ప్రయత్నం చేస్తున్నామంటున్న ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావుతో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఆందోళనపై క్లారిటీ ఇచ్చేందుకు మనతో మాట్లాడటానికి ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరి గారు ఉన్నారు. స్టూడెంట్స్ అయితే మీ వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా న్యాయం చేస్తామంటారు. ఇంత అరెస్ట్ ఆందోళన చేసిన వాళ్ళని అరెస్టుల వరకు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మన సమస్యను పరిష్కారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేగాని నేను మీకు అందరికి కూడా తెలుసు, గతంలో ఏదైతే జూన్ 7th వచ్చినటువంటి జీవోలో కాంపన్సేటరీ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పి తెలిపారు. ఆ జూన్ 7 తర్వాత జూన్ 10న మనకి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు రిజైన్ చేయడం, ప్రభుత్వం మారిన తర్వాత అట్లా 19th మళ్ళీ జీవో రావటం, దాంట్లో కాంపన్సేటరీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు అని చెప్పారు. దాన్ని ఇంప్లిమెంట్ చేసే దానిలో లోపంతోనే ఈరోజు ఈ ప్రాబ్లమ్స్ అంతా వచ్చాయి. కాబట్టి అది తెలిసిన వెంబడినే మేము బాధ్యతలు తీసుకున్న వెంబడినే నేను మే 7th తీసుకున్నాను. మే 8న మనం దీనికి మీటింగ్ పెట్టేసి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి దాని పరిష్కారం మనకు ఏం చేయాలని చెప్పని ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఒక కమిటీ వేసాను. దానికోసం ఆ కమిటీని 3 మెన్ కమిటీ వేసి దాని ద్వారా నిర్ణయాలు తీసుకొని అట్లా మన మే 27న జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసి జనరల్ బాడీలో అన్ని నిర్ణయాలు కూడా మీకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా పరిష్కరించే విధంగా తీర్మానం చేశాము. దాని తర్వాత దాన్ని మే 29న ఎన్ఎంసీకి పంపించడం జరిగింది. దాన్ని ఎన్ఎంసీలో ఇంతవరకు మాకు రిప్లై రానందువల్ల మళ్ళీ 17 జూన్ కూడా నేను మళ్ళీ ఒక మీటింగ్ పెట్టేసి మేము కార్యక్రమం చేశాము. కానీ ఇంతవరకు దాని గురించి పరిష్కార మారంగా చేసే విధంగా ఉండాలని చెప్పని మేము చేస్తున్న సమయంలో సడన్గా మీరు స్ట్రైక్కి వెళ్ళటం చాలా బాధాకరం. దాన్ని పరిష్కరించే క్రమంలో మనకు అదృష్టంగా జూలై 1 డాక్టర్ డే రోజున వైద్య శాఖ మంత్రి గారు మన క్యాంపస్కి వచ్చినప్పుడు మీకు స్వయంగా ఆయన హామీ ఇవ్వటం జరిగింది. చైర్మన్ గారి ద్వారా ఖచ్చితంగా చేయమని చెప్పారు, చేస్తారని చెప్పారు. కానీ మీరు తర్వాత స్ట్రైక్ కంటిన్యూ చేశారు. దాన్ని నేను మమ్మల్ని పిలిపించి చర్చలు మాట్లాడిన తర్వాత కూడా చెప్పాను, రేపు స్వయంగా నేనే ప్రభుత్వంతో మాట్లాడి మీకు పరిష్కార మార్గం చూస్తాను అని చెప్పినప్పుడు ఆ పరిష్కార మార్గం కోసంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్వయంగా ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీకి వచ్చి ఒక 2 గంటల పైన ఏపీ మెడికల్ కౌన్సిల్ సమస్యల పైన మీ సమస్యలే మెయిన్ ఏపీ మెడికల్ కౌన్సిల్ ఉన్నటువంటి ఎఫ్ఎంజీస్ ఇష్యూ మీద ఆయన 2 గంటల పైన దాన్ని పరిష్కార మార్గం జరిగింది. కానీ మధ్య సమయంలో జరిగినటువంటి విషయం కొందరు విద్యార్థులు వెళ్ళి దీన్ని రాజకీయంగా చేయటం వల్ల దాంట్లో బాధాకరం. ఆ విధంగా మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దంటే వేరే ఇన్ఫ్లుయెన్స్లు చేసి ఈ ప్రాబ్లం మళ్ళీ పెంచుకోవద్దు. అపాయింట్మెంట్ కూడా అడుగున్నాం కాబట్టి అపాయింట్మెంట్ వచ్చిన పెద్దపై ఎన్ఎంసీతో మాట్లాడి ఏదైతే మేము వేసుకున్న డెసిషన్స్ను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఏమన్నా ఎన్ఎంసీలో చేంజెస్ ఏమన్నా దాంట్లో ఆల్టర్నేట్గా ఏమైనా తీసుకురావాలి, కరెక్షన్ చేసుకొని వచ్చేదానికోసంగా మేము వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ కేసు కూడా హైకోర్టులో మనకి కేసు పెండింగ్లో ఉంది. ఆల్రెడీ హియరింగ్ అయిపోయింది, రిజర్వ్డ్ ఫర్ ది జడ్జిమెంట్ ఉంది. కాబట్టి మీకు న్యాయమైన మీ కోరికలు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని ఏపీ కౌన్సిల్ చూస్తుంటే చాలా సానుకూల స్పందన, విద్యార్థుల న్యాయం కోసం మీరు న్యాయం చేసేందుకు అన్ని విధాలా ఆలోచిస్తున్నారు. ఎందుకు మీరు చెప్పే ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో వాళ్ళకి చెప్పే ప్రయత్నంలో ఎక్కడ వైఫల్యం చెందింది? ప్రాబ్లం ఎందుకు ఇష్యూ డైవర్ట్ అవ్వటం జరిగింది? పొలిటికల్గా రాజుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? మధ్యలో మేము తీసుకున్నటువంటి నిర్ణయం కొంచెం ఆలస్యం కావడం జరిగింది. దానివల్లనే దీని అందరికీ కూడా కారణం అని నేను భావిస్తున్నాను. మేము ఏంటంటే ప్రొసీజర్ అని చెప్పనే దాంతో కొంత దాని గురించి స్టడీ చేయాలని చెప్పనేసి ఆ ఎన్ఎంసీ రూల్స్ ఇవన్నీ కూడా కొంచెం అంటే సంక్లిష్టంగా ఉన్నాయి. ఒకసారి వచ్చినట్టు ఎన్ఎంసీ రూల్ నెక్స్ట్ మారటము అది ఒక్కొక్కరు ఒక విధంగా అర్థం చేసుకోవడంతో ఇది వచ్చింది. దీన్ని చేసే క్రమంలోనే కొంచెం లేట్ అయిన పిదప మా రిజిస్టర్ గారు ఒక 2 రోజులు లీవ్లు వెళ్ళటము, దానివల్ల పిల్లలు దాన్ని వేరేగా ఉద్దేశంతో తీసుకొని దానికోసం స్ట్రైక్ చేయటం, ఆ స్ట్రైక్ చేసే క్రమంలో మినిస్టర్ గారు మాట్లాడటం, మళ్ళీ మినిస్టర్ గారు మీటింగ్ కండక్ట్ చేయటం అయినప్పటికీ కూడా పిల్లలు ముందు రోజు 1వ తారీఖు నైట్ జరిగినట్టు పోలీసు ఏదైతే లిఫ్ట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందులు పడినారు. ఆ రోజు దానికి కూడా నేను స్వయంగా డీజీపీ గారితో మాట్లాడి వాళ్ళ మీద కేసులు లేకుండా చేశాను. కానీ ఆ టైంలోనే ఆ సీన్స్ని ఏ విధంగా పొలిటికలైజ్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ డే వాళ్ళు ధర్నా చౌక్లో ధర్నా చేయటం,
మినిస్టర్ గారు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు వెళ్ళి ప్రతిపక్ష నాయకులను అయితేనేమి ప్రతిపక్ష నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడ రావటం ఇవన్నీ జరగటంతో ఇది ప్రజల్లో ఒక పొలిటికల్గా ప్రాబ్లంగా అయిపోయింది, మారిపోయింది. దాన్ని కూడా ఈరోజు ఏమైందంటే మా పరిస్థితి కూడా ఏమైందంటే లాస్ట్కి మినిస్టర్ గారు స్వయంగా చెప్పే వరకు వెళ్ళిపోయింది, సీఎం గారు చెప్పే వరకు వెళ్ళింది. ఇప్పుడు మేము చేసుకున్న డెసిషన్ని మేము చేయాలంటే వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇప్పుడు ఎన్ఎంసీకి వెళ్ళి మేము దీన్ని తీసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడింది. కాబట్టి మేము దానికోసంగా వెళ్తా ఉన్నాం. లేకపోతే మా చేతుల్లో కూర్చొని నేను 1 or 2 daysలో ఒక మనిషి ఎవరైతే ఇబ్బంది పడుతానో ఆ మనిషి ద్వారా చేయాలా లేకపోతే మళ్ళీ వేరే విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో మినిస్టర్ గారు మీటింగ్ పెట్టారు. బట్ అది మధ్యలో రాజకీయం కావటం వల్ల టర్న్ అయిపోయింది, అది ఎన్ఎంసీకి వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి మీరు పోరాటం విరమించండి, మీకోసం మేమంతా ఉన్నాం. నేను చేస్తానంటున్నారు, మా కమిటీ మెంబర్స్ సహాయం ఉన్నారు, హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు. ఇంతకన్నా ఇంక మీకు హామీ ఏం కావాలి? కాబట్టి మీరు దీన్ని నమ్మండి, మీకు ఖచ్చితంగా ఎందుకు మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పీజీ ఎంట్రన్స్ నీట్ రాసేదాని కోసం కూడా టెంపరీ రిజిస్ట్రేషన్ కోసం నేను ఫస్ట్ డెసిషన్ తీసుకొని విద్యార్థులందరికీ ఇమ్మీడియట్గా వాళ్ళందరికీ అన్ని మెడికల్ కాలేజీలు టెంపరీ రిజిస్ట్రేషన్ ఇప్పించాను నేను, అప్పటివరకు లేకపోతే. ఆ టెంపరీ రిజిస్ట్రేషన్ తోటి ఇప్పుడు మీరు నీట్ పరీక్ష రాస్తారు, నీట్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఇదేమైనా డిలే అయినా కూడా మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కావాలి, ఖచ్చితంగా నాకు పీజీ సీట్ వస్తుందంటే నేను ముందుండి మీకు చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎఫ్ఎంజీ స్టూడెంట్స్కు ఏ విధంగా న్యాయం చేయాలో అన్ని విధాలా చేస్తాను. ప్రస్తుతం తను నేషనల్ మెడికల్ కౌన్సిల్ అడ్వైజరీగా ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. తీసుకుంటే ఖచ్చితంగా ఏదైతే ఆన్లైన్ ఆఫ్లైన్ సిస్టమ్ లేకుండా నేరుగా పీజీ చేసి అది హౌస్ సర్జన్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తాను. ఇన్ని విధాలుగా ఎఫ్ఎంజీ స్టూడెంట్స్కు న్యాయం చేయాలో అన్ని విధాలుగా చేసేందుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ సిద్ధంగా ఉందనే దానిపై కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు కౌన్సిల్ చైర్మన్గా ఉన్న శ్రీహరి గారు. కెమెరా పర్సన్ గారితో గాలిబ్ షా, సిటీ 24/7 విజయవాడ.